హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు కథ. మస్తాన్ అనే మాంసం అమ్మేవాడు చాలా తెలివైనవాడు. అతని తెలివితేటలతో అతని వ్యాపారం బాగా అభివృద్ధి అవుతూ ఉంది. కాకపోతే మస్తాన్కు కొద్దిగా గర్వం ఉంది. ఆ రోజు మస్తాన్ కొట్టులో జనం లేనందున రేడియో పాటలు వింటూ ఉండగా ఒక కుక్క ఉన్నట్టుండి కొట్టులోకి వచ్చి మాంసపు మొక్కను నోటకరుచుకొని పారిపోయింది. మస్తాన్ అది గమనించి బయటికి వచ్చేంతలో కుక్క అక్కడికి 4వ ఇంటిలోకి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు లాయర్ ఆనందరాజ్ది. ఆయన చాలా తెలివైనవాడు. లాయర్ వద్దకు వెళ్ళి ఆయన కుక్క తన కొట్టులో నుండి మాంసపు మొక్క తీసుకుపోయిందని ఫిర్యాదు చేస్తే ఏదో మాటలు చెప్పి పంపిస్తాడని మస్తాన్ ఆలోచించి తిన్నగా లాయర్ వద్దకు వెళ్ళాడు. లాయర్ గారు, ఈరోజు నా కొట్టు నుండి ఒక కుక్క మాంసపు మొక్కని దొంగలించుకుపోయింది. అందువలన నేను కుక్క యజమాని వద్దకు వెళ్ళి దాని ఖరీదు అడగవచ్చా అని అడిగాడు. అది విన్న లాయరు పెద్దగా ఆలోచించకుండా, మస్తాన్, నువ్వు కుక్క యజమాని వద్దకు వెళ్ళి నీ నష్టాన్ని వసూలు చేసుకో, ఇందులో తప్పు లేదు అన్నాడు. సార్, మీ కుక్క నా కొట్టులోకి వచ్చి 50 రూపాయల విలువ గల మాంసపు మొక్కని దొంగలించుకొని అదిగో తింటుంది చూడండి, ఆ 50 రూపాయలు ఇస్తారా అన్నాడు మస్తాన్ అతి తెలివితో. లాయర్ గారి కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. మరుక్షణం తమాయించుకొని, మస్తాన్, నీకు కలిగిన నష్టాన్ని నేను పూర్తి చెయ్యాలి అంటూ 50 రూపాయలు అతనికి ఇస్తూ, మస్తాన్, నేను ఒక సలహాకు 100 రూపాయల ఫీజు తీసుకుంటాను. నీకు సలహా ఇచ్చినందుకు నువ్వు 100 రూపాయలు ఇచ్చి వెళ్ళు అన్నాడు. మస్తాన్ విచారంతో 100 రూపాయలు ఇచ్చి తెలివి ఒకరి సొత్తు కాదు అనుకుని ఏడుపు ముఖంతో ఇంటి దారి పట్టాడు.